ఉత్తరాంధ్ర చరిత్రను రాబోయే రోజుల్లో మార్చాలి అనే సంకల్పంతో ఇవాళ అడుగులు వేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో ప్రతి అడుగు కూడా ప్రతి ప్రాంతం బాగుపడాలి అని చెప్పి అడుగులు వేస్తా వచ్చాం. ప్రతి ప్రాంతం బాగుపడాలి, ప్రతి గ్రామం బాగుపడాలి, ప్రతి ఇల్లు కూడా బాగుపడాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేస్తూ వచ్చాం. సంస్కృతికి, సాంప్రదాయానికి, కవిత్వానికి, సామాన్యుల వాడుక భాషలో ఉద్యమానికి కూడా చిరునామా ఈ గడ్డ. ఈ కాళింగాంధ్ర భావాల విప్లవానికి గజ్జగట్టిన నేల కూడా ఇదే. అభ్యుదయానికి చిరునామా అయిన ఈ ప్రాంతం ఇక మీదట రాబోయే రోజుల్లో చిరునామాగా నిలుస్తుంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు మనందరి ప్రభుత్వం ఉత్తరాంధ్రను బాగు చేయాలి అని చెప్పి మనస వాచ కర్మన గట్టిగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలోనే ఒక నెల కూడా తిరక్క మునిపే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం శ్రీకాకుళం జిల్లాలో. ఉత్తరాంధ్రకు ఆ పోర్టు, శ్రీకాకుళంకు మరీ ముఖ్యంగా ఆ పోర్టు రాబోయే రోజుల్లో తలరాతలు మార్చే పోర్టు. దశాబ్దాలుగా కలలుగన్న ఆ పోర్టు ఏ రోజు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మూలపేటలో ఆ ప్రాజెక్టును కన్సీవ్ చేసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాము. మరో 24 నెలల్లో అక్కడ పోర్టు కూడా నిర్మించబడి ఏకంగా షిప్పులు అక్కడికే వచ్చే పరిస్థితి మరో 24 నెలల్లో జరగబోతా ఉంది. ఉత్తరాంధ్రకు ఆ పోర్టు మణిహారమైతే నేడు మనం ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్టు మాత్రమే కాదు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్టు రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంతో పాటు మరో 2 మంచి కార్యక్రమాలకు కూడా మొదలు పెడతా ఉన్నాం. విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు త్రాగునీటికి, ప్రత్యేకంగా విజయనగరం పట్టణానికి, ఈ భోగాపురం విమాన ఆశ్రయానికి కూడా తాగునీటి అందిస్తూ దాదాపుగా 30,000 ఎకరాలకు సాగునీటిని అందించే తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళుతూ 195 కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తూ ఆ పనులకు కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాము ఈరోజు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 95 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా 2024 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి ఇంకా మంచి చేస్తూ
చింతపల్లిలో 24 కోట్ల రూపాయల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను కూడా ఈ రోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ 3 కార్యక్రమాల తర్వాత విశాఖలో అదానీ డేటా సెంటర్ను కూడా నేడే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ డేటా సెంటర్ తద్వారా ఈ ప్రాంతానికి వచ్చే సబ్మెరైన్ కేబుల్, ఈ సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ విశాఖపట్నంకు రావడంతో మన రాష్ట్ర ఐటీ చిత్రాన్ని కూడా రాబోయే రోజుల్లో మార్చబోయే అడుగు అని చెప్పి కూడా చెప్పడానికి ఈ కార్యక్రమంలో చెప్పడానికి సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే కూడా వలసలు పోయే శ్రమజీవులుగా ఈ ప్రాంతానికంతా కూడా గుర్తింపు వచ్చే పరిస్థితి నుంచి ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో స్థానికంగా విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతానికే ఇక్కడికే వచ్చే పరిస్థితులకు బీజం పడతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడే ఉత్తరాంధ్రకు వచ్చి ఉద్యోగం ఉపాధి కోసం ఇక్కడికే వచ్చే జాబ్ హబ్గా ఉత్తరాంధ్ర మారబోతా ఉంది రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒకవైపు శ్రీకాకుళంలో పోర్టు, మరోవైపు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ రూపురేఖలు మారుస్తాయి ఉత్తరాంధ్రకు. అంతేకాకుండా టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ ఇండస్ట్రీ పరంగా కూడా మనం సాధించబోయే ప్రగతికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కేంద్ర బిందువుగా మారుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పడానికి కూడా సంతోషంగా ఉంది. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఇక్కడ పునాది రాయి వేశాం. 2026లో మళ్ళీ మీ బిడ్డే, మీ అన్నే, మీ తమ్ముడే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఇనాగ్రేట్ కూడా చేస్తాము అని చెప్పి కూడా దేవుడు దయతో చేస్తా ఉన్నాను. అది కూడా జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడు ఆశీస్సులు మీ బిడ్డకు ఉన్నంతకాలం ఎవ్వరు కూడా ఎన్ని కుట్రలు పనినా కూడా ఎవ్వరు కూడా ఏమి చేయలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇదే ప్రాజెక్టు ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఉన్నాము, పునాది రాయి వేస్తూ ఉన్నాము అని అంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా నిన్ననే సార్ టీవీలలో మాట్లాడడము, పేపర్లలో చూడడం ఆశ్చర్యం అనిపించింది. నిజంగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగానే వాళ్ళ హయాంలోనే ఈ స్థాయిగానే ఉండింటే మరి వాళ్ళ హయాంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. సుప్రీంకోర్టులో కేసుల దగ్గర నుంచి, హైకోర్టులో కేసుల దగ్గర నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో కేసుల దగ్గర నుంచి మొదలైన అనేక కేసులన్నీ కూడా దేవుడి దయతో పరిష్కరించుకుంటూ వచ్చాం. అలాగే భూసేకరణ కూడా పూర్తి చేయగలిగాం. అలాగే
అన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకొని రాగలిగాం. అలాగే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఈరోజు మన ప్రభుత్వం ఈ నిర్మాణ పనులకు ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం.